వెనుకబడిన తరగతులు. గ్రూప్ ఏ 38 ప్రకారం వెనుకబడిన తరగతులు: ఆదిమ జాతులు, విముక్త జాతులు, సంచార, అర్ధ సంచార తెగలు. అంతేకాకుండా అగ్నికుల క్షత్రియ, పల్లి, ఒడబలిజ, బేస్త, జాలరి, గంగావారు, గంగపుత్ర, గోండ్లు, వన్యకుల క్షత్రియ, నయ్యాల, పట్టాపు, బాలసంతు, బహురూపి, బండర, బుడబుక్కల, రజక, దాసరి, దొమ్మర, గంగిరెద్దు, జంగం, జోగి, కాటిపాపల, కొర్చ, మేదరి లేక మహేంద్ర, మొండివారు, మొండిబండ, బండ, నాయీ బ్రాహ్మణ, నక్కల, పిచ్చిగుంట్ల, పాముల, పార్థి, పంబల, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, వీరముష్టి, వాల్మీకి బోయ, గుడాల, కంజరబట్టు, కళింగ, కొంపాక లేక రెడ్డిక, మొండిపట్ట, నొక్కర, పరికిముగ్గల, యాట, చోపమారి, కైకాడి, జోననందలవాల, ఒడ్డె, మందుల, మహత్తర్, కూనపులి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క జాతులు మొత్తం కూడాను గ్రూప్ ఏ 38 కిందకు వచ్చేటువంటి వెనుకబడిన తరగతుల జాతులు. గ్రూప్ బి 21 కింద వచ్చేటువంటి వెనుకబడిన తరగతులు: అచ్చుకంట్లవాడ, ఆర్యక్షత్రియ, మూచి, చిత్తూరి, గినియార్, చిత్రకార, నఖాన్, దేవాంగ, ఈడిగ, గౌడ, గౌండ్ల శెట్టి బరిజ, దూదేకుల, లడ్డఫ్, పింజారీ లేక నూర్జాహ్, గండ్ల, తలికుల, జాండ్ర, కుమ్మర లేక కులాల, కరికల భక్తులు, కైకోలం లేక కైకాల, కర్ణభక్తులు, కురుబే లేక కురుమ, నాగవడ్డీలు, నీలికంఠి, ఫట్కర్, పేరిక, నెస్సి లేక కుర్ని, పద్మశాలి, శ్రీశయన్, స్వకులశాలి, తోగటి, తోగటి లేక తోగట వీరక్షత్రియ, విశ్వబ్రాహ్మణ మొదలైనవన్నీ కూడాను గ్రూప్ బి 21 కింద వెనుకబడినటువంటి తరగతులు. అలానే గ్రూప్ సి 1లో క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్ కులం వారు, వారి యొక్క పిల్లలు. గ్రూప్ డి 33లో వెనుకబడిన తరగతులు: అగరు, అరెకటి, కటిక, అటగర, భట్రాజు, చింపోళ్ళ, గవర, గడబ, హట్కర్, జక్కల, జింగర్, కంద్ర, ఖోష్టి, కాచి, కళావంతుల, గణిక, కృష్ణబరిజ, కొప్పుల వెలుసు, మాతుర, మాలి, ముదిరాజ్, ముతరాసి, తెనుగోళ్ళు, మున్నూరు కాపు, నాగవాసం, నెల్లి, పోలినాటి వెలిమ, పూసల, పస్సి, రంగరాజు లేక భవసార క్షత్రియ, సొదిచెట్టి, సాతాని, తమ్మాలి, తూరుపు కాపు లేక గాజుల కాపు, ఉప్పర లేక సంకర, పంజరి, యాదవ లేక గొల్ల మొదలైనవన్నీ కూడాను గ్రూపుల వైజ్గా, సెక్షన్ల వైజ్గా ఇచ్చినటువంటి వెనుకబడిన తరగతులు. ఇవి మీకు డిఎస్సిలో మస్ట్ అండ్ షుడ్గా పనికొస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సినటువంటిది. దీని మీద ప్రతి సంవత్సరం ప్రతిసారి జరిగినటువంటి డిఎస్సిలో 2 బిట్స్ వస్తున్నాయండి. 2 మార్క్స్ అన్నవి మీ జేబులో వేసుకోవచ్చు. కాబట్టి అందరూ కష్టపడి చదవండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.